నమస్కారం. మీ రోజును దేవుని వాక్యంతో ప్రారంభించాలంటే తెలుగు బైబిల్ ఛానల్ చూడండి. ఇక్కడ ప్రతిరోజు బైబిల్ వాక్యం యథాతథంగా చదివి వినిపించబడుతుంది. దేవుని వాక్యాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపమువలెను. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను. నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా, నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండపేటుమీద నుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మాయముకలు పాతాళద్వారమున చెదరియున్నవి. యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీతట్టు చుచుచున్నవి. నీ శరణు జొచ్చియున్నాను, నా ప్రాణము ధారపోయకుము. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయువారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకుని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక.